హలో అండి. అందరూ బాగున్నారా? నేను దివ్య, మీ పేరెంటింగ్ కోచ్. పిల్లలు టీనేజ్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళని డిసిప్లిన్‌లో పెట్టడం అనేది చాలా కష్టమైన పని కదా! కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అన్‌లిమిటెడ్ ఫ్రీడమ్ ఇచ్చేసి, వాళ్ళు ఏది అంటే దానికి ఓకే అని చెప్పేసి ఫ్రీడమ్ ఇచ్చేస్తూ ఉంటారు. అది ఎందుకు ఇస్తారంటే పిల్లలకి ఇప్పుడు ఇలా ఫ్రీడమ్ ఇస్తేనే కదా వాళ్ళు మనతో అన్ని షేర్ చేసుకుంటారు అన్న ఉద్దేశ్యంతో వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఒక సినారియో తీసుకుందాం. మీ పిల్లలు ఫర్ సపోజ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఏదో ట్రిప్‌కి ప్లాన్ చేసుకొని, మిమ్మల్ని అడగకుండానే, సరే నేనొచ్చేస్తాను, మా ఇంట్లో ఎలాగైనా ఒప్పేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళకి మాటిచ్చారనుకోండి. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మీకు చెప్పారు. నేనిలా ట్రిప్‌కి ప్లాన్ చేశాను. నా ఫ్రెండ్స్‌తో వెళ్తున్నాను అని చెప్పి ఫ్రెండ్లీగానే చెప్పారు. చెప్పినప్పుడు మీరెప్పుడైతే సడెన్‌గా అమ్మో! అంత దూరం వెళ్తారా? అందులోనూ పెద్దవాళ్ళు లేకుండా వెళ్తారా? ఇది చాలా సేఫ్టీ కాదు. అన్‌సేఫ్ మీకు. వద్దు అని చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇంట్లో చాలా పెద్ద గొడవే అయిపోతుంది కదా! వాళ్ళు మిమ్మల్ని గ్రాంటెడ్ తీసేసుకుంటారు. ఎలాగైనా ఒప్పుకుంటారని అనుకుంటారు. కానీ పెద్ద గొడవ జరుగుతది. ఇలాంటి గొడవలు జరగకుండా ఉండాలంటే, మనం ముందుగానే పిల్లలకి ఫర్మ్ రూల్స్ అనేవి సెట్ చేయాలి. ఈ ఫర్మ్ రూల్స్ ఎలా సెట్ చేస్తామంటే, మనకి ఎక్కడైతే పిల్లలకి ఇది సేఫ్టీ కాదో అని అనిపిస్తుందో, వాళ్ళకి వాళ్ళ మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. లేదా వాళ్ళ ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ, లేదా ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ వాల్యూస్‌ని అధిగమించి వాళ్ళు చేస్తున్నారు అని అనిపించినట్టయితే, అక్కడ మనం ముందే రూల్స్‌ని సెట్ చేసి పెట్టేయాలి. అంటే దానికసలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలు నో చెప్పడం వల్ల వాళ్ళు బాధపడుతూ ఉండుండొచ్చు. కానీ వాళ్ళు మన దగ్గర సేఫ్‌గా ఉన్నారు. అది కదా మనకు కావాల్సింది. ఇదే విధంగా మనం వాళ్ళకి ఫ్లెక్సిబుల్ రూల్స్ అన్నవి కూడా పెట్టామనుకోండి. అంటే ఈ ఫ్లెక్సిబుల్ రూల్స్ ఎలా ఉండాలంటే వాళ్ళు మనకేమైనా చెప్పినప్పుడు ప్రతిసారి సరే అని కాకుండా ముందు మనము డిస్కషన్స్‌కి ఓపెన్‌గా ఉండాలి. అంటే వాళ్ళు ఏమైనా అడగడానికొచ్చినప్పుడు మనం ముందు దాని గురించి మాట్లాడి అన్నీ అనలైజ్ చేసి వాళ్ళకి యెస్సా, నోవా అన్నది చెప్పుకోవాలి. ఒక్కొక్కసారి అది యెస్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి అది నో అవ్వచ్చు. దీనివల్ల పిల్లలకి కూడా మన పైన నమ్మకం అన్నది కుదురుతుంది. మనకు కూడా పిల్లలు సేఫ్‌గా ఉన్నారు అని ఒక ఆలోచనతో హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా పేరెంటింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఫాలో చేయండి.